సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి తెలంగాణ వారికి ఏపీ వారికి ఉపయోగపడే విధంగా ఇంటర్ స్థాయిలో మనం మాట్లాడుతున్నాము. ఇది యూనిట్ 1 సంబంధించి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, అంటే మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి టాపిక్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 146 నుంచి ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 146 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి జువాలజీలో ఇవ్వడం జరిగింది, గమనించండి. అయితే ఇక్కడ మన పరాన్నజీవులు రకాలు ఇవ్వటం జరిగింది. ఒకళ్ళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగొచ్చు, అంటే పరాన్నజీవి అంటే ఖచ్చితంగా ఒక జీవి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం అతిథేయి హోస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి పరాన్నజీవుల్లో 2 జీవులు కలిసి జీవించేటప్పుడు ఆ సహవాసంలో లబ్ధి పొందే జీవిని పారాసైట్ పరాన్నజీవి అని, ఆ పరాన్నజీవికి ఆశ్రయం ఇచ్చేటువంటి లేదా నష్టపోయే జీవి ఏంటంటే మనకి సింపుల్గా మీకు తెలిసిందే అతిథేయి లేదా హోస్ట్ అని చెప్పడం జరుగుతుంది. దయచేసి గమనించండి. అయితే పరాన్నజీవుల రకాలు చూద్దాం. ఇక్కడ ఈ పరాన్నజీవుల రకాల్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మెయిన్ హెడ్డింగ్ అయితే ఏదైతే ఉందో, ఏది ఇంపార్టెంటో అది చెప్తున్నాను చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది. పరాన్నజీవులు రకాలు. మరి పరాన్నజీవులు అతిథేయి అంటే అతిథేయిలో ఉంటాయి కాబట్టి మరి అతిథేయి అదేవిధంగా పరాన్నజీవులు ఏ విధంగా సహసంబంధాన్ని కలిగి ఉన్నాయి అనేటువంటి కోణం ఆధారంగా పరాన్నజీవులు అనేవి కొన్ని రకాలు ఉంటాయి, గమనించండి. దాంట్లో భావ్య పరాన్నజీవి, దీని ఇంగ్లీష్లో ఎక్టో పారాసైట్ అని చెప్పొచ్చు. ఎక్టో అంటే బయట అని అర్థము, ఎండో అంటే లోపల అని అర్థము. కాబట్టి అతిథేయి శరీరం బయట ఉంటుంది అని అర్థం చేసుకోండి. కాబట్టి భావ్య పరాన్నజీవి అంటే అతిథేయి శరీరం వెలుపలి తలం మీద ఉంటుంది. అటువంటి జీవుల్ని మనం భావ్య పరాన్నజీవులు అని చెప్పొచ్చు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పేను ఉంటుంది, తర్వాత గజ్జిమైటు, తర్వాత మనకి కుక్కలపై ఉన్నటువంటి టిక్స్, అదేవిధంగా సముద్ర చేపలో ఉన్నటువంటి కోపీ పార్ట్స్, ఇవన్నీ కూడా పరాన్నజీవులే. అవి భావ్య పరాన్నజీవులు, అంటే అతిథేయి శరీరం వెలుపలి తలం మీద ఉంటాయి కాబట్టి వీటిని మనం భావ్య పరాన్నజీవులని చెప్పొచ్చు. రెండోది మనకి యాక్చువల్ అంతఃపరాన్నజీవి అని చెప్పాలి, అది తర్వాత చెప్తాను. రెండోది వచ్చేసి మనకి అది పరాన్నజీవి. అది పరాన్నజీవి అంటే హైపర్ పారాసైట్. సింపుల్ చెప్పాలంటే హైపర్ పారాసైట్. భావ్య పరాన్నజీవి అంటే సింపుల్గా ఎక్టో పారాసైట్. సో హైపర్ పారాసైట్ అని చెప్పుకోవచ్చు. అంతేది అది పరాన్నజీవులు అంటే ఒక పరాన్నజీవి ఒక పరాన్నజీవి మీద జీవించేటువంటి ఇంకో జీవులు, అంటే ఒక పరాన్నజీవి మీద కానీ ఒక పరాన్నజీవి లోపల జీవించే ఇంకో పరాన్నజీవులు మనం ఏమంటాము, అది పరాన్నజీవులు అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఒక పరాన్నజీవి లోపల కానీ లేదా ఒక పరాన్నజీవి బయట కానీ జీవించేటువంటి మరొక రకమైనటువంటి పరాన్నజీవిని అది పరాన్నజీవులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి టోడ్ చేప ఉంది, టాడ్ చేప అని చెప్పొచ్చు, టోడ్ ఎలాగని చెప్పొచ్చు. టాడ్ చేప మూత్రాశయంలో మనకి ఒక పారాసైట్ ఉంటుంది, స్పీరోస్పోరా పాలిమార్పా. స్పీరోస్పోరా పాలిమార్పా అనేటువంటి ఒక పరాన్నజీవి జీవిస్తుంటుంది. ఎక్కడ, ఏ మూత్రాశయము, టాడ్ చేప మూత్రాశయంలో. మరియు ఇది పరాన్నజీవి కదా, స్పీరోస్పోరా పాలిమార్పా అనేది పరాన్నజీవి. ఈ స్పీరోస్పోరా పాలిమార్పా దేహంలో ఇంకో పరాన్నజీవి అనేటువంటి నోసిమా నోటాబిలిస్ అనేటువంటి మరొక నిడోస్పోరాకి చెందినటువంటి పరాన్నజీవి జీవిస్తుంది. అంటే టాడ్ చేప మూత్రాశయంలో ఆల్రెడీ స్పీరోస్పోరా పాలిమార్పా ఒక పరాన్నజీవి ఉంది. దీని మీద జీవించేటువంటి ఇంకో పరాన్నజీవి ఏంటంటే మనకి నోసిమా నోటాబిలిస్ అనమాట. కాబట్టి అది పరాన్నజీవి అంటే ఒక పరాన్నజీవి మీద, ఈ పరాన్నజీవి మీద జీవించేటువంటి ఇంకో పరాన్నజీవి అని అర్థం అనమాట. తర్వాత మూడోది ఏంటి, ఏక అతిథేయి పరాన్నజీవి అంటే మనకి మోనో జెనెటిక్ పారాసైట్ అని చెప్పొచ్చు. రాసేద్దాం, మోనో జెనెటిక్ పారాసైట్ అని చెప్పొచ్చు. ఏక అతిథేయి పరాన్నజీవి అంటే ఏదైనా ఒక పరాన్నజీవి ఒకే అతిథేయిలో తమ లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఒకే అతిథేయిలో తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకున్నటువంటి పరాన్నజీవిని మనం ఏక అతిథేయి పరాన్నజీవి లేదా మోనోజెనెటిక్ పారాసైట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏమన్నా ఇచ్చారంటే ఎంటబిమా ఇస్టలైటికా, పేర్లు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎంటబిమా ఇస్టలైటిగా, అదేవిధంగా ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటి 2 పరాన్నజీవులు ఒకే ఒక అతిథేయులు తమ జీవితచర్యను పూర్తి చేసుకుంటుంది కాబట్టి వీటిని ఏక అతిథేయ పరాన్నజీవులు అని చెప్తాము. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్
ఓకే. తర్వాత మనకి అతిదేయి పరాన్నజీవి అవుతుంది. అతిదేయి పరాన్నజీవి అంటే డైజెనెటిక్ పారాసైట్, ఇక్కడ రాయట్లేదు నేను. అంటే 2 అతిదేయిలో తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునేటువంటి పరాన్నజీవులనే మనం అతిదేయి పరాన్నజీవి లేదా డైజెనెటిక్ పారాసైట్ అని చెప్పొచ్చు. దాంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి మొత్తం రాయట్లేదు. ప్లాస్మోడియం వైవాక్స్, ఉకరేరియా బ్రాంకాఫ్టై, ఈ 2 పారాసైట్, ఈ 2 పరాన్నజీవులు కూడా అతిదేయి పరాన్నజీవులకి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ 2 పరాన్నజీవులు అనేవి 2 అతిదేయిలో తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది కాబట్టి. ఓకేనా. తర్వాత మనకి భావ్య పరాన్నజీవి అంటే ఏంటి అలా చెప్పాను. అతిదేయి శరీరం వెలుపల తల మీద జీవిస్తాయి అన్నమాట. తర్వాత రెండవది మనకి భావ్య పరాన్నజీవి అక్కడ చెప్పాను, అక్కడ ఒక విషయం మర్చిపోయాను ఇక్కడ చెప్దామని. అదే మనకి అంతఃపరాన్నజీవులు. అంటే పరాన్నజీవులు అనేవి భావ్య పరాన్నజీవి ఉంటుంది, అంతఃపరాన్నజీవి ఉంటుంది, అధి పరాన్నజీవులు ఉంటాయి, అతిదేయి పరాన్నజీవులు, అతిదేయి పరాన్నజీవులు, అంతే కదా. ఎక్టో పారాసైట్ అంటే భావ్య పరాన్నజీవి, ఎండో పారాసైట్ అంటే అంతఃపరాన్నజీవి, హైపర్ పారాసైట్ అంటే అధి పరాన్నజీవులు, మోనోజెనెటిక్ పారాసైట్ అంటే అతిదేయి పరాన్నజీవులు, డైజెనెటిక్ పారాసైట్ అంటే అతిదేయి పరాన్నజీవులు అని అర్థం. దాంట్లో మనం రెండోది మర్చిపోయాము, అంటే ఇక్కడ చెప్దామని ఆపాను. అంతఃపరాన్నజీవులు అంటే అతిదేయి శరీరం లోపలి భాగాల్లో జీవించేటువంటి జీవులే అంతఃపరాన్నజీవులు అని చెప్పొచ్చు. దీంట్లో కణాంతస్థ పరాన్నజీవులు ఉంటాయి, సైటోజోయిక్ పరాన్నజీవులు ఉంటాయి, కణాంతర పరాన్నజీవులు ఉంటాయి, ఇంటర్ సెల్యులర్ లేదా హిస్టోజోయిక్ పారాసైట్స్ ఉంటాము. తర్వాత కుహర పరాన్నజీవులు ఉంటాయి, సీలోజోయిక్ పారాసైట్ అని చెప్తామన్నమాట. కాబట్టి అంతఃపరాన్నజీవుల మనకి కణాంతస్థ పరాన్నజీవులు, కణాంతర పరాన్నజీవులు, కుహర పరాన్నజీవులు ఉంటాయి. ఇక్కడ నేను సింపుల్ చెప్తాను చూడండి. కణాంతస్థ పరాన్నజీవులు అంటే ఏంటి అంటే అతిదేయి కణాల లోపల జీవిస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. మానవుడిలో అతిదేయి కణం లోపల కదా, మానవుడి కణం లోపల జీవించే జీవి ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్. అదేవిధంగా స్పీరోస్పోరా పాలిమార్పోలో మనకి నోసిమా నోటాబిలిస్. ఈ 2 స్పీరోస్పోరా పాలిమార్పోలో జీవించే ఇంకో పరాన్నజీవి నోసిమా నోటాబిలిస్. ఇది పరాన్నజీవి, ఇది కూడా పరాన్నజీవిని. ఓకేనా. అది కణాంతస్థ పరాన్నజీవులు. తర్వాత మనకి కణాంతర అంటే కణాంతర లేకపోవచ్చు లేదా కణజాల పరాన్నజీవి అంటే ఇంటర్ సెల్యులార్ లేదా హిస్టోజాయిక్ పారాసైట్ కూడా అనవచ్చు. అంటే అతిదేయి అవయవాల్లో కానీ, అంటే అతిదేయి శరీర అంటే అతిదేయి అవయవాల్లో కానీ, కణజాలాల్లో అతిదేయి యొక్క ఆర్గాన్స్లో కానీ, అతిదేయి యొక్క టిష్యూస్లో జీవించేటువంటి జీవులే కణాంతర పరాన్నజీవులు. ఎగ్జాంపుల్ ఊబా అంటే ఉకరేరియా బ్రాంకాఫ్టీ. తర్వాత ఇస్టోలైటిగా ఎంటబిమా ఇస్టోలైటిగా ఎగ్జాంపుల్. తర్వాత కుహర పరాన్నజీవులు అంటే కుహర పరాన్నజీవులు అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కుహర పరాన్నజీవులు అని చెప్తాము. అంటే ఆహారాలలో జీవించే జీవులన్నీ కూడా కుహర పరాన్నజీవులు. ఇది అతిదేయి యొక్క సీలోజాయిక్ అంటే శరీర కుహరాల్లో జీవిస్తుంటుంది అనమాట. అతిదేయి యొక్క శరీర కుహరంలో జీవించేటువంటి పరాన్నజీవుల్ని కుహర పరాన్నజీవులు అంటాము. సీలోజాయిక్ పారాసైట్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఓకే. తర్వాత మనకి గమనిక రాశాను. మరి ఇంకోటి ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆంత్ర పరాన్నజీవులు అంటే ఏంటి? ఆంత్ర పరాన్నజీవులు అంటే ఆహారనాళంలో జీవించే పరాన్నజీవుల్ని మనం ఏమంటామంటే ఆంత్ర పరాన్నజీవులు అని చెప్తాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆస్కారిస్ అనేది ఆంత్ర కుహర జీవి, ఎంటబిమా ఇస్టలైటిగా అనేది ఆంత్ర కణజాల జీవి. ఆస్కారిస్ అనేది శరీర కుహరాల్లో జీవిస్తుంది, ఎంటబిమా అనేది కణజాలలో జీవిస్తుంది. గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది నెక్స్ట్ మనం మరొక వీడియోలో చూద్దాం.